హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ గోధుమ పిండితో స్నాక్స్. పిల్లలు ఎప్పుడు అమ్మ ఏదైనా ఇవ్వమ్మా, అమ్మ ఏదైనా ఇవ్వమ్మా అంటూ ఉంటారు. అసలు ఏం కావాలో వాళ్ళకు కూడా తెలియదు. అలాంటప్పుడు అమ్మలు అమ్మమ్మలు కాలం నాటి ఈ గోధుమ పిండితో స్నాక్స్ చేసి పెట్టండి. ఆడుకుంటూ ఆడుకుంటూ తిరుగుతూ తిరుగుతూ తినేస్తారు. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. చాలా సింపుల్ రెసిపీ కూడా. ఒకసారి చేసుకొని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. మరి నా స్టైల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా గోధుమ పిండితో స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనకి ఎంత కావాలో అంత పిండి కలుపుకోవాలి. నేనైతే ఒక గ్లాస్తో 2 గ్లాసులు కలుపుకుంటున్నాను. ఫ్యామిలీని బట్టి ఎక్కువ తక్కువ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను వాము వేసుకుంటున్నానండి. కారం వేయటం లేదు. కారంకు బదులు వాము కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం కారంగా టేస్టీగా వాము తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల స్మూత్గా ఉంటాయి, గట్టి గట్టిగా రావన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ని ఉండలు లేకుండా చక్క పిండి అంతా కలిసేలాగా పిసుక్కొని కలుపుకోవాలి. మొత్తం అంతా పొడిబారినట్టు అయిపోవాలన్నమాట. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మరి పల్చగా చేయకూడదు, అలాగని గట్టిగా కలుపుకోకూడదు. కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి పిసికేసాను కదా. ఇప్పుడు ఇందులో వాటర్ కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటున్నాను, చూసారా? ఇలా వేసుకోవాలన్నమాట. మరి పలుచగా అయినా ప్రాబ్లం అయిపోతుంది, గట్టిగా అయినా బాగుండవు. కరెక్ట్గా కలుపుకోవాలి. చేతికి అంటుకోకుండా ఇదిగో చూసారా, ఇలాగా మెత్తగా రావాలన్నమాట. చేతికి అంటుకోకుండా గట్టిగా లేకుండా ఇదిగో చూసారా. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాం, పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి మొత్తం మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఉండలు చుట్టాను కదా. ఉండలన్నీ గాలిబారకుండా మళ్ళీ గిన్నెలో వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనము పక్కన పెనం వేసుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ మరిగించుకోవాలన్నమాట. ఇవి ఒత్తేలోపు ఆయిల్ కూడా మరుగుతుందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువ పిండి వేస్తే ఆయిల్ అంతా పిండి పిండి అయిపోతుంది అనమాట. ఇదిగో చూసారా, ఇలాగా ఒత్తుకున్న తర్వాత చాక్ తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. ఇలా తిన్నగా కట్ చేసుకోవాలి. ఈ యాంగిల్లో కట్ చేసుకొని మళ్ళీ మరో యాంగిల్లో సైడ్కి తిప్పి కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ యాంగిల్లో కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడల్లా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా తీసేయాలి. ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నా పర్వాలేదు, కలిసిపోవన్నమాట. ముద్ద ముద్దగా ఏమైపోవు. ఆయిల్లో వేసాక అన్నీ విడిపోతాయి అన్నమాట. చూసారా, ఈ మాత్రం పలచగా చేశానన్నమాట. పలచగా చేసుకోవచ్చు, కొంచెం దలసగా కూడా చేసుకోవచ్చు. పలచగా చేస్తే ఏంటంటే పొంగవు, కానీ కరకరలాడుతూ చాలా బాగుంటాయి. కొంచెం దలసగా చేసుకుంటే పొంగుతాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, ఈ పలచగా చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం దలసగా చేసుకుంటాను, అవి పొంగుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ ఒకసారి తీసేసి మళ్ళీ ఆయిల్ మరిగిన తర్వాత వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ విడదీసుకుంటూ కలిపేస్తే విడిపోతాయి అన్నమాట. చాలా సింపుల్, ఎంతో టేస్టీగా ఉంటాయి, ఎక్కువ టైం పట్టదు. చక్కగా నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో వేసుకొని. పిల్లలు తిరుగుతూ తిరుగుతూ ఆడుకుంటూ తినేస్తారు. ఇదిగోండి, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇంకా డార్క్ అయితే బాగుండవు. చల్లారిన తర్వాత ఇంకొంచెం డార్క్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ తీసేసి నెక్స్ట్ వాయి కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసిద్దామండి. ఇది కొంచెం దలసరగా చేశాను, చూడండి కొంచెం పొంగుతాయి అన్నమాట. ఇదిగో చూసారు కదా,
ఎలాగైనా మొత్తానికైతే మనకి కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు, మన ఇష్టమే. కొంచెం పొంగుతూ రావాలంటే కొంచెం దలసరిగా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూసారు కదా, ఇక అన్నీ అలాగే చేసుకొని ఒక బాక్స్లోకి అయితే పెట్టుకుంటే సరిపోతుంది. నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూసారా, మనం చేతితో పట్టుకుంటే చేతికి ఆయిల్ కూడా అంటదనమాట. మీకు చూపిస్తాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఎంతో క్రిస్పీగా గోధుమ పిండితో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.